సింహాచలం ఆలయంలో దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించింది. సింహాచలం ఆలయంలో దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించింది. సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి పూర్తి వివరాలు. సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తూ ఎప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనకు ఎంక్వైరీ కమిషన్ ను నియమించింది. కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ ను, సభ్యులుగా ఐజీ ఆర్కే రవికృష్ణన్, అదేవిధంగా ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావును కూడా సభ్యులుగా వేశారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 30 రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా దానిలో ఆదేశాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా సింహాచలం అప్పన్న ఆలయం సమీపంలోని గోడ కూలిన ఘటనలో 7గురు మృతి చెందారు. కమిషన్ కు అన్ని రకాల విచారణాధికారాలు కూడా ఈ అంశానికి సంబంధించి ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎంక్వైరీ కమిషన్ వేస్తూ ఉత్తర్వులు నేడు విడుదల చేశారు. GOMS నెంబర్ 46ని సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొత్తం ఈ సంఘటన పూర్వాపరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ పేరుతో ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఎలా జరిగిందనే దాని మీద పూర్తి స్థాయి విచారణ నివేదిక కూడా అందించాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి ఎందుకు ఆ గోడ కూలింది, దానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రిపోర్ట్ ను కూడా ఇమీడియట్ గా సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈ రిపోర్టు ఇవ్వడానికి కూడా 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, 30 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.